సడన్ గా అలా వచ్చింది, ఇలా వెళ్ళిపోయింది. అబ్బా, ఇంకా కొన్ని రోజులు ఉంటే చాలా బాగుండేది కదా. అమ్మ దగ్గర, అమ్మమ్మ దగ్గర, సొంత ఊరిలో ఉండేవాళ్ళం. పండుగ హడావిడి ఎంజాయ్ చేస్తూ, సినిమాలు చూస్తూ, ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్తూ, అబ్బో, చెప్తే చాలా స్టోరీ ఉంటది. ఇప్పటికైతే సంక్రాంతి సినిమాల కలెక్షన్స్ ముచ్చట్లతో అన్ని న్యూస్ ఛానల్స్ నిండిపోతున్నాయి. ఇక నెక్స్ట్ పెద్ద సీజన్ ఏంటి అంటే సమ్మర్ అని అంటాం కదా. సమ్మర్లో గత కొన్ని నెలలుగా టాలీవుడ్ ప్రేక్షకులు, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం పెద్ది పారడైజ్. బాక్సాఫీస్ క్లాష్. మార్చి నెలాఖరులో కేవలం ఒక్కరోజు తేడాతో ఈ రెండు సినిమాలు విడుదలవుతాయని ఈ పోటీపై ఫ్యాన్ వార్స్ మొదలైంది. ముఖ్యంగా రామ్ చరణ్, నాని ఫ్యాన్స్ ఒకే టైంలో సినిమాలు వస్తే ఓపెనింగ్స్ పై ప్రభావం పడుతుందేమోనని టెన్షన్ పడుతూ వచ్చారు. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఈ నేపథ్యంలో తాజాగా పారడైజ్ నిర్మాత సుధాకర్ చెరుకూరి కీలక వ్యాఖ్యలు చేస్తూ స్పష్టతని ఇచ్చారు. ఒకే సమయంలో రెండు సినిమాలు రానే రావని, పరిస్థితి అలాంటిదైతే పెద్ది విడుదలైతే పారడైజ్ ను వాయిదా వేస్తామని ఆయన కుండబద్దలు కొట్టారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో తామంతా స్నేహితులమని, పరస్పరం మాట్లాడుకుని ప్లాన్ చేసుకుంటామని చెప్పారు. అనవసరమైన పోటీ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదన్నదే తమ ఆలోచన అని స్పష్టం చేశారు. సంక్రాంతి సీజన్లో డిస్ట్రిబ్యూటర్లపై ఎక్కువ సినిమాలు రుద్దడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన గుర్తు చేశారు. అదే తప్పును మళ్లీ చేయాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. ఇటీవల ఇదే బ్యానర్లో వచ్చిన భర్త మహాశైలికి విజ్ఞప్తి సినిమా ఆశించిన స్థాయిలో పెద్ద రెవెన్యూ రాబట్టలేకపోవడానికి ప్రధాన కారణం తీవ్రమైన పోటీని అని చెప్పారు. కాంపిటీషన్ తక్కువగా ఉంటే ఫలితం మరింత బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో ప్రేక్షకులకు వినోదం దొరికిన డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యం ఎదుర్కొన్న ఇబ్బందులు మాటల్లో చెప్పలేనంతగా ఉన్నాయని సుధాకర్ చెరుకూరి వెల్లడించారు. సరైన థియేటర్లు కేటాయించలేక, షోలు సర్దుబాటు చేయలేక ఎన్నో సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు. అందుకే ఈసారి పారడైజ్ విషయంలో అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక ప్రస్తుతం పారడైజ్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, కొంత భాగం పెండింగ్ లో ఉందని నిర్మాత తెలిపారు. ముఖ్యంగా అనిరుద్ధ్ రవిచంద్ర సంగీతం, పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు ఎక్కువ సమయం అవసరమవుతుందని చెప్పారు. ఈ అంశాలపై ఎలాంటి రాజీ పడకుండా పూర్తి క్వాలిటీతో సినిమా అందించాలని భావిస్తున్నారట. అందుకే విడుదల తేదీ విషయంలో తొందరపడకుండా ఆలోచిస్తున్నామని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో పారడైజ్ విడుదల నుండి తప్పుకోవడంతో పెద్ది మార్చి చివరి వారంలో సోలో రిలీజ్ గా మారినట్టు కనిపిస్తుంది. అయితే ఇది పూర్తిగా ముప్పు తప్పిందని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మార్చి 19న ధురంధర్ 2, టాక్సిక్స్, డెకాయిట్ వంటి భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటిలో ఏదైనా వెనక్కి తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పెద్ద క్లాష్ ఒకవేళ కన్ఫర్మ్ అయితే ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్దికి థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. స్క్రీన్ కౌంట్, షోల పంపిణీ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ ప్రస్తుతానికి ఆయా యూనిట్లు తమ మాటలకు కట్టుబడి ఉన్నట్టు సమాచారం. ఇక పారడైజ్ బృందం ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ పై ఫోకస్ పెట్టింది. మే లేదా జూన్ నెలల్లో విడుదల చేయాలనే ఆలోచనను సీరియస్ గా పరిశీలిస్తున్నారట. ఈ సినిమా పూర్తయిన తర్వాతే ఇదే బ్యానర్లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే ప్రాజెక్టును ప్రారంభించాల్సి ఉండడంతో పారడైజ్ షెడ్యూల్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి అనవసరమైన బాక్సాఫీస్ పోటీకి దూరంగా ఉండాలనే నిర్ణయంతో పెద్ది పారడైజ్ క్లాష్ అంశానికి తాత్కాలికంగా అయినా ముగింపు పలికినట్టు ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.